తలసేమియా అనేది ఒక వంశపారంపర్య రక్త రుగ్మత. దీనివల్ల శరీరంలో హీమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఎర్ర రక్త కణాలు త్వరగా నశించి రక్తహీనత అనీమియా ఏర్పడుతుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. 1. తలసేమియా రకాలు. తలసేమియా ప్రధానంగా 2 రకాలు. ఆల్ఫా తలసేమియా ఆల్ఫా గ్లోబిన్ గొలుసుల తయారీలో లోపం వల్ల వస్తుంది. బీటా తలసేమియా బీటా గ్లోబిన్ గొలుసుల తయారీలో లోపం వల్ల వస్తుంది. ఇది మన దేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. తీవ్రతను బట్టి మరొక విభజన: తలసేమియా మైనర్, తాలసేమియా ట్రేట్. వీరు కేవలం వాహకులు మాత్రమే. వీరికి ఎటువంటి చికిత్స అవసరం లేదు, కాని వీరు తమ పిల్లలకు ఈ జన్యువును పంపవచ్చు. తలసేమియా మేజర్. ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. చిన్నతనం నుండే లక్షణాలు కనిపిస్తాయి. వీరికి జీవితాంతం క్రమం తప్పకుండా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. 2. ప్రధాన లక్షణాలు: శరీరంలో తగినంత రక్తం లేకపోవడం వల్ల ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి: తీవ్రమైన అలసట మరియు నీరసం, చర్మం పాలిపోవడం, జాండైస్, పేల్ స్కిన్, ఎముకల ఆకృతిలో మార్పులు, ముఖ్యంగా ముఖ ఎముకలు, పెరుగుదల నెమ్మదించడం, మూత్రం ముదురు రంగులో రావడం. 3. నిర్ధారణ మరియు చికిత్స. నిర్ధారణ: రక్త పరీక్షల ద్వారా కంప్లీట్ బ్లడ్ కౌంట్ (సిబిసి) మరియు హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్ దీనిని గుర్తించవచ్చు. చికిత్స: ఆస్టరిస్క్ క్రమం తప్పకుండా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, రక్తం ఎక్కించడం. శరీరంలో ఐరన్ శాతం పెరగకుండా ఉండటానికి చిలేషన్ థెరపీ, ఐరన్ కిలేషన్. తీవ్రమైన సందర్భాల్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. 4. నివారణ ముఖ్యమైనది. తలసేమియా రాకుండా ఉండాలంటే వివాహానికి ముందు దంపతులు ఇద్దరూ హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. భార్యాభర్తలిద్దరూ తలసేమియా మైనర్ వాహకులు అయితే పుట్టబోయే బిడ్డకు తలసేమియా మేజర్ వచ్చే అవకాశం 25% ఉంటుంది.